రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. కడెం మండల కేంద్రంలోని గ్రోమోర్ ముందు ప్రధాన రహదారిపై రైతన్నలు బైఠాయించారు. 3 రోజులుగా గ్రోమోర్ ఆఫీస్ చుట్టూ తిరిగినా యూరియా దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతన్నలు. తమకు సరిపడా యూరియా అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చీకటి పడ్డాక రాయకల్ మండలానికి చెందిన వారికి యూరియా ఇస్తున్నారని ఆరోపించారు. ఏడీఏ సుజాత, ఎస్ఐ సాయి కిరణ్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. మేడం తమ్ము అంటే ఇప్పుడు మా భార్య ఉంటుంది, తమ్ము పెడితేనే ఊరే ఇస్తామంటే అవి దొరకకపోతే లాస్ట్కి ఇది కూడా ఏం చేయాలి మరి అదన్న పెట్టుకోవడం. కడెం మండలంలో ఉన్న రైతులమందరం చాలా కష్టపడుతున్నాం. పోయిన సంవత్సరం వర్షాకాలం నుండి ఇప్పటి వరకు యూరియా తీసుకోవాలంటే ఒక్క యూరియా బత్త కోసం 4 సార్లు లైన్ కట్టవలసి వస్తుంది. 4 సార్లు లైన్ కట్టి కూడా మర్రిపోతున్నాం. ఒక్క యూరియా బస్తా దొరకడానికి 3 రోజులు పడుతుంది. ఎంతగాని తిరిగినా షాపులలో యూరియా ఉంచుకొని లేదంటుండ్రు. ఆ ఒక్కటి ఇవ్వాలంటే దానికి జింకు లింకు పెడుతుండ్రు. మక్కలు వేసిన వాళ్ళకు ఒక బస్తా ఎక్కువ ఇస్తున్నారు. పొలం చేసిన వాళ్ళకు ఒకటే బస్తా ఇస్తుండ్రు. ఈ యూరియా దారక మేము చాలా కష్టాలు పడుతున్నాం. రాత్రి పగలు యూరియా వచ్చిందంటే పనులు ఇడిసబెట్టుకొని వచ్చి మళ్ళీ లైన్ కట్టడం అవుతుంది. ఎంత లైన్ కట్టినా మాకు యూరియా ఇస్తలేరు, ఉంచుకొని లేదంటుండ్రు. అన్న మాది మధ్య పడగా మేము 3 రోజుల నుంచి యూరియా గురించి వస్తున్నాం. ఇక్కడికి ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇస్తున్నాము అంటున్నారు, ఇస్తలేడు. లైన్లో పెడుతున్నాం. 7 గంటలకు వచ్చినాం. ఈరోజు 7 గంటలకు వస్తే ఇప్పటి వరకు సర్వర్ బిజీ అనే చెప్తున్నాడు, కానీ కనీసం మరి వచ్చింది తీసుకుపోండి అని చెప్పని ఒక రైతుకు సుగా యూరియా ఇచ్చే అవకాశం లేదు. అక్కడ స్టాక్ ఉన్నది, లేదన్నట్టు కాదు, స్టాక్ ఉన్నది. ఆల్రెడీ 600-700 బస్తా ఉన్నది. సాయంత్రం 5 కాగానే మళ్ళీ ట్రాక్టర్తోని బోర్నపల్లికి వేరే మండల్లో పంపించడానికి, వేరే డిస్ట్రిక్ట్ లెవెల్లో పంపించడానికి అధికారం ఎవరిచ్చింది మీకు?